ఓకే, ఏడోది కూడా చెక్ చేద్దాం. గణేశుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు. ఇట్లా చూడండి, ఇక్కడ మనకి 8 వేరియేషన్స్ ఉన్నాయి మేజర్ స్కేల్స్ లో. సో ఆ 8 వేరియేషన్స్ లో మీకు మీ సాంగ్స్ కి ఏదోటి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఈ ప్యాక్ అన్నది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీ సాంగ్స్ కి స్కేల్ అలాగే కార్డ్స్ ఎలా మ్యాచ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజు వీడియోలో మన సాంగ్స్ కి టెంపో ఎలా ఐడెంటిఫై చేయాలి, స్కేల్ ఎలా కొనుక్కోవాలి, అలాగే కార్డ్స్ ఎలా మ్యాచ్ చేయాలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మీకోసం ఒక సాంగ్ కాదు, 2 సాంగ్స్ కాదు, 3 సాంగ్స్ చేసి చూపిస్తాను. స్కేల్స్ కార్డ్స్ అన్నానని భయపడకండి. మీకు అసలు కార్డ్ నేమ్ తెలియకపోయినా సరే మన సాంగ్స్ కి ఎట్లాకి కార్డ్స్ ఎలా మ్యాచ్ చేయాలో చూపిస్తాను. ప్రతిదీ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకోసం ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ తోటి రెడీ చేశాను. అదేంటో మీరు వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం టెంపో సింక్ చేద్దాం. ఈ సాంగ్ అన్నది మనకి ఏ టెంపోలో ఉందో తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఒక టూల్ అయితే ఉంటది, టెంపో ట్యాపర్ ఉంటది మనకి FL స్టూడియోలో. సో దీన్ని అయితే యూజ్ చేసుకొని మనం టెంపో అయితే చెక్ చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అందుకో నా స్తుతి గీతం. చూడండి 91 అయితే వచ్చింది. నాకు తెలిసి ఇది 90 అనుకుంటా. మనం 90 ఒకసారి చెక్ చేద్దాం. వోకల్స్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో కరెక్ట్ గా పడేటట్టు చేయండి. మీకు టెంపో అన్నది ఒక 4 బార్స్ కలిసి నెక్స్ట్ 4 బార్స్ అన్నది మీకు మిస్ మ్యాచ్ అయిందంటే మీరు ఏం చేయాలంటే టెంపో ఫాలో అవుతూ ఒక వోకల్ టేక్ అయితే తీసుకోండి. ఒక హెడ్ ఫోన్స్ లో అయితే టెంపో పెట్టుకోండి, మైక్రోఫోన్ ద్వారా అయితే వోకల్స్ రికార్డ్ చేయండి. అప్పుడు టెంపో అన్నది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనం స్కేల్ అయితే ఐడెంటిఫై చేయాలి. దానికోసం మనం ఆడియో నుంచి మీడి నోట్స్ కింద వాయిస్ ని అయితే కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన నోట్స్ ని ఫిల్టర్ చేసి మనం స్కేల్ అయితే ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఆడియో క్లిప్ ని అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిటింగ్ పిచ్ కరప్టర్ అని ఉంటది. సో అదైతే నొక్కండి. అది నొక్కిన తర్వాత మన వాయిస్ మనకి సో చూసుకుంటే మనం తీసుకున్న వోకల్ టేక్ ఇక్కడ నోట్స్ కింద మనకి కనబడుతుంది అనమాట. మీరు జస్ట్ డైరెక్టర్ కి వెళ్ళి ఏం చేస్తారంటే ఇక్కడ పైన మనకి పియానో రోల్ సింబల్ ఉంది కదా, నోట్స్ పెట్టినట్టు ఆ సింబల్ అయితే నొక్కండి. సో ఈ ఆప్షన్ నొక్కగానే మనకి నోట్స్ అన్ని కూడా మన ఛానల్ ర్యాక్ లోకి వెళ్ళిపోతాయి. సో ఛానల్ ర్యాక్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఛానల్ ర్యాక్ లో చూడండి, ఇక్కడ నోట్స్ అన్ని కూడా క్రియేట్ అయిపోయి ఉన్నాయి. సో ఆ వాయిస్ నోట్స్ అన్ని ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో చూడండి ఇట్లా వచ్చేసాయా. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే లోడ్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ప్లే చేద్దాం. యాక్యురేట్ గా రాదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇందులో నుంచి మనం నోట్స్ అన్నది రిఫైన్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి సాంగ్ అయితే విందాం ఒకసారి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా. సో సాంగ్ అనేది మనకు విన్న తర్వాత మనం కన్వర్ట్ చేసుకున్న నోట్స్ నుంచి ఒక్కొక్క నోట్ అయితే మనం చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు సో సాంగ్ ప్లే చేస్తే ఈ నోట్స్ అన్నవి ఏ మ్యాచ్ అవుతున్నాయో మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు సాంగ్ ప్లే చేస్తున్నాను. షీ షార్ప్ అన్నది మనకి అందులో లేదనిపిస్తుంది, అంటే మ్యాచ్ అవుతలేదు అనమాట. ఇప్పుడు చూడండి సి షార్ప్ ప్లే చేస్తే మ్యాచ్ అవడం లేదు. ఇప్పుడు డి షార్ప్ ఉంది కదా, డి షార్ప్ చెక్ చేద్దాం. సో డి షార్ప్ కూడా మనకి మ్యాచ్ అవడం లేదు. నెక్స్ట్ మన నోటు ఈ ఉంది. సో ఈ చెక్ చేద్దాం. సో ఈ అన్నదే వీటి మీద పోల్చితే ఇంకా మ్యాచ్ అయింది అనమాట. చూడండి అన్నది అంత మ్యాచ్ అవ్వలేదు అసలు. ఈ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఈ రాస్తున్నాను. సో చూడండి ఈ అయితే రాశాను.
అలాగే ఇప్పుడు నెక్స్ట్ నోట్ చెక్ చేద్దాం. డి షార్ప్ ఆల్రెడీ చూసాం, పని చేస్తలేదు. ఏ వర్కౌట్ పక్కన రాసుకున్నాం. ఇప్పుడు ఏ చెక్ చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణ సో ఏ అన్నది మనకి మ్యాచ్ అవుతుంది అనమాట. సో మ్యాచ్ అయిన నోట్స్ ఇక్కడ రాసుకోండి. సో ఏ మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. మనకి ఏ షార్ప్ ఉంది, ఏ షార్ప్ కూడా మనకి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా అందుకో నా స్తుతి గీతం. సో ఏ షార్ప్ కూడా మనకి మ్యాచ్ అవుతుంది. ఏ షార్ప్ కూడా రాస్తున్నాను. ఏ షార్ప్. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన నోట్స్ కాకుండా రాని నోట్స్ చెక్ చేద్దాం. చూడండి జీ ఉంది, జీ కూడా చెక్ చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా అందుకో నా స్తుతి గీతం. సో జీ అన్నది కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. జీ కూడా రాస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఆరాధనా 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 సో ఎఫ్ కూడా మ్యాచ్ అవుతుంది. ఎఫ్ కూడా రాస్తున్నాను. సో మనకి 1 2 3 4 5 నోట్స్ అయితే తెలిసే. ఇంకా చెక్ చేద్దాం, ఇంకా ఏమైనా నోట్స్ వస్తాయేమో. సో ఇక్కడ చూడండి మనకి ఇంకొక నోట్ అయితే దొరికింది. సో సి అన్నది కూడా మ్యాచ్ అవుతుంది. సో వినండి. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. సో నేనైతే ఇక్కడ సి కూడా రాస్తున్నాను. సో ఈ విధంగా మనకి 5 లేదా 6 నోట్స్ ఆ సాంగ్ కి మ్యాచ్ అయ్యే నోట్స్ అనేవి మనకి దొరకాలన్నమాట. సో వన్స్ మనకు దొరికిన తర్వాత జస్ట్ ఇట్లా తీసుకొని కాపీ చేయండి. 1 2 3 4 5 6 నోట్స్ అయితే నాకు తెలిసే చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి, సో ఈ నోట్స్ అయితే నేను పేస్ట్ చేసి విచ్ స్కేల్ అని కొడుతున్నాను. స్కేల్. సో ఇక్కడ చూడండి దాని నోట్స్ కెన్ రీరైట్ ఇన్ యాజ్ సిఎఫ్ ఏదో రాసుకుంది. సో నోట్స్ ఫిట్ న్యాచురల్లీ విత్ ఇన్ ఎఫ్ మేజర్ అని ఉంది. సో మనకి ఎఫ్ మేజర్లో కలుస్తుందంట. అలాగే రిలేటివ్ సి ఏదో రాసింది. సో మనకి చాట్ జీపీటీ అయితే ఎఫ్ మేజర్ స్కేల్ అంటుంది. ఒకవేళ మీరు కూడా ఈ నోట్స్ అన్ని కూడా చార్ట్ లో చూస్తే మీకు ఎఫ్ మేజర్ వస్తుంది. ఇప్పుడు మనకి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట, నిజంగా ఎఫ్ మేజరా కాదా లేకపోతే ఇంకోటి ఏదన్నా అని. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఎఫ్ మేజర్ కార్డ్ అయితే బిల్డ్ చేయాలి. సో ఇక్కడ మన స్టాంప్ టూల్ లోకి వెళ్ళిపోయి మేజర్ కార్డ్ అయితే పెడుతున్నాను. మేజర్ కార్డ్ పెట్టి ఇప్పుడు నేను ఆ సాంగ్ ప్లే చేస్తూ ఎఫ్ మేజర్ కార్డ్ అన్నది ప్లే చేస్తుంటాను అనమాట. రెండు కలిపి ఇది మ్యాచ్ అయితే గనక మనకి సాంగ్ అన్నది ఎఫ్ మేజర్ లో ఉన్నట్టు. లేదు ఇది మ్యాచ్ అవ్వలేదంటే మళ్ళీ నోట్స్ ఫైండ్ చేసి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా అందుకో నా స్తుతి గీతం. సో చూడండి ఎఫ్ మేజర్ అనేది మనకి మ్యాచ్ అయింది. అదే మనం యాక్చువల్గా వేరే అంటే ఇది కాకుండా వేరేది పెట్టేసి ఉంటే ఒకవేళ అలా మ్యాచ్ అవుతుంది చూపిస్తున్నాను. సో ఎఫ్ షార్ప్ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ప్లే చేస్తే వినండి. సకల ఆశీర్వాదములకు సో మొత్తానికి రాంగ్ కార్డ్ లా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం ఆడియోని నోట్స్ కింద కన్వర్ట్ చేసి ఆ నోట్స్ లో నుంచి కూడా మనం రిఫైన్ చేస్తాం అనమాట. నోట్స్ అన్ని నోట్స్ ప్రాపర్గా ఇవ్వదు కాబట్టి ఏ నోట్ మ్యాచ్ అవుతుందో మనం కొంచెం విని రిఫైన్ చేసుకొని అది మీరు చాట్ జీపీటీలో పెట్టినా మీకు స్కేల్ వస్తుంది. లేదా మీరే ఓన్గా స్కేల్స్ అన్ని చూసి ఆ నోట్స్ అన్ని రిఫైన్ చేసుకున్న స్కేల్ వస్తుంది అనమాట. వన్స్ మీకు స్కేల్ తెలిసిన తర్వాత ఇట్లా కార్డ్ టెస్ట్ అయితే చేయండి. అప్పుడు మనకి కార్డ్ ఆ స్కేల్ అన్నది కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో ఈ విధంగా కాకుండా మనం ఇంకొక విధంగా కూడా స్కేల్ అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే మనకి సో ఇంత యాక్యూర్ గా నమ్మలేం అనమాట. ఓకే, నేనైతే ఫస్ట్ ఆటో కీ అని మనకి ఆటో ట్యూన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మనకి ఆటో కీ అని కూడా ఇన్స్టాల్ అవుతుంది. అదైతే ఓపెన్ చేసి సాంగ్ అయితే జస్ట్ ఇక్కడ లిసన్ మోడ్ లో పెట్టి ప్లే చేయండి. అది విని మనకి ఏ స్కేల్ చెప్తుంది అనమాట. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. సో మనకి ఏ మైనర్ అంటుంది లేకపోతే సి మేజర్ అంటుంది అనమాట. సో ఇది కూడా చెక్ చేద్దాం. సో ఏ మైనర్ పెడుతున్నాను. అంత మ్యాచ్ అవ్వడం లేదనమాట. ఇంకొక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ట్యూన్ బ్యాట్. మనం ఇందులో సో వెబ్సైట్ లోకి ట్యూన్ బ్యాట్ అనే వెబ్సైట్ లోకి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ మనకి చెప్పే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడండి
సో ఇది చూడండి, వెబ్సైట్ అన్నది మనకి ఎఫ్ మేజర్ ఇచ్చింది. సో టెంపో ఇన్ఫర్మేషన్ తప్పించింది. సో ఇలాంటి టూల్స్ మనకి కొన్నిసార్లు కరెక్ట్ చెప్తే, కొన్నిసార్లు రాంగ్ చెప్తే అనమాట. సో ఫస్ట్ మెథడ్ అయితే మనకి యాక్యురేట్ రిజల్ట్ అయితే వస్తుంది. వన్స్ మనం స్కేల్ కనిపెట్టిన తర్వాత మన పని ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ముందుగా నేను ఒక హైలైటింగ్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. పియానోలోకి వెళ్ళి ఇక్కడ స్టాంప్ టూల్ పెట్టుకొని మేజర్ స్కేల్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఎఫ్ దగ్గర గుద్దుతున్నాను అనమాట. ఇది మనకి మేజర్ స్కేల్ లో ఉన్న నోట్స్ అనమాట. ఎఫ్, జి, ఏ షార్ప్, సి, డి, ఈ అనమాట. ఓకేనా, నేను ఇక్కడ 4 bars వరకు పెట్టుకుంటాను. సో 4 bars పెట్టుకుని అలాగే నెక్స్ట్ ఆర్ట్ కూడా, సో నెక్స్ట్ ఆర్ట్వేకి అలాగే కింద దానికి కూడా ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఎలా మనకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళి ప్లే చేసుకుంటాకే మనకి ఇప్పుడు ఈ నోట్సే పడతాయి అనమాట. మన కార్డ్స్లో మ్యాచ్ అయ్యి ఈ నోట్సే మ్యాచ్ అవుతాయి. ఓకేనా, సో జస్ట్ మన హైలైటింగ్ స్కేల్ కనిపించడానికి అలా పెట్టాను. ఇప్పుడు మనం సాంగ్ వింటూ ఏ నోట్స్ పడుతున్నాయో మనం ఒక 4 notes మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. ఆ సాంగ్ కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి 4 notes. ఆ 4 notes ని మనం మళ్ళీ 4 chords కింద క్రియేట్ చేస్తాం. ఎఫ్ మేజర్ కాబట్టి ఎఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అట్లాంటివి ఏం లేవన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఇదిగోండి ఈ దగ్గర నుంచి చూస్తున్నా. ఈ నుంచి ఈ కలుస్తుందా, లేకపోతే ఎఫ్ కలుస్తుందా, జీ కలుస్తుందా, 1 by 1 చెక్ చేసుకోవడం మీ నోట్స్ అన్నది. ఈ పెడుతున్నాను. సో ఎఫ్ ఆటోమేటిక్ కలుస్తుంది, కానీ సంథింగ్ ఇంకోటి చూద్దాం. మరి ఎక్కువైపోయింది. సో సి బాగుంది అనిపిస్తుంది. సో సి పెట్టుకుంటున్నాను. సో మీకు పాట వింటే తెలిసిపోద్ది అనమాట నెక్స్ట్ కార్డ్ అనేది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలని. సో యాక్చువల్గా పైకి వెళ్ళి చూద్దాం, పైకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. సో మ్యాచ్ అవ్వలేదు అనమాట. డి అన్నదే స్కేల్ నోటే కానీ అందులో మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఏ షార్ప్ అయితే చెక్ చేస్తున్నాను. కిందకి మనకి కిందకి పైకి వెళ్ళాలన్న డిఫరెన్స్ అయితే తెలిస్తే చాలన్నమాట, ఈజీగా కట్ చేయొచ్చు. చూడండి ఏ షార్ప్ బాగుంది. సో నెక్స్ట్ కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో నాకు తెలిసి పైకి కాదు కిందకే వెళ్ళాలి. సో చూడండి, సో ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ పై నోట్ చెక్ చేద్దాం. మ్యాచ్ అవ్వలేదు. సో కింద నోట్కి వెళ్దాం. సో కింద నోటు జీ కూడా మ్యాచ్ అవ్వలేదు. సో మళ్ళీ కింద నోట్కి వచ్చేద్దాం. సో చూడండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో మీరు కూడా హైలైటెడ్ నోట్స్ కనబడుతున్నాయా, అందులో నుంచి 4 notes అయితే మనం ఇట్లా క్రియేట్ చేసుకోవాలన్నమాట ముందుగా. ఓకే, వన్స్ ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత 1 3 5 గుర్తుపెట్టుకోండి. సో చూడండి 1 2 3. సో ఇది 3 పెట్టండి, 4 5. అర్థమవుతుందా? సేమ్ మిగిలిన వాటికి కూడా సేమ్ హైలైటెడ్ నోట్సే కౌంట్ చేయాలన్నమాట. సో 1 2 3 4 పెట్టండి, మళ్ళీ 5 పెట్టండి. ఓకేనా, 1 2 3 4 5. మళ్ళీ అగైన్ 1 2 3 4 5 5. సో ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత కూడా మనకు అన్ని కార్డ్స్ మ్యాచ్ అయిపోతాయని కాదు, ఏమన్నా తప్పుగా వినిపిస్తే కనుక మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఒకసారి అయితే ఈ కార్డ్స్ ఎలా మ్యాచ్ అయ్యో విందాం. మీరు గమనించారా, ఒక కార్డ్ అయితే మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో ఈ కార్డ్, ఈ కార్డ్, ఈ కార్డ్, ఈ 3 కార్డ్స్ అయితే మ్యాచ్ అయ్యాయి. సో ఇది మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే జరిపిన అవసరం లేదు. జస్ట్ ఈ నోట్ ఉందా, మిడిల్ నోట్ ని 3 నుంచి 2 అనమాట, జస్ట్ అప్పుడు మైనర్ అవుతుంది. సో ఇప్పుడు వినండి.
యాక్చువల్గా అయితే బేసిక్ కార్డ్స్ అయితే మనం కంప్లీట్ చేసాం, చూసారా మ్యాచ్ అయితే అయిపోయింది అనమాట. ఈ రూట్ నోట్స్ ఉన్నాయి కదా, ఈ కింద మనం స్టార్ట్ పెట్టినవి రూట్ నోట్స్ అనమాట. సో ఈ రూట్ నోట్స్ని డూప్లికేట్ చేస్తున్నా. సో డూప్లికేట్ చేసి కింద ఆక్టేవ్లో పెడుతున్నాను. ఇప్పుడు ఇంకా బేస్ యాడ్ అవుతుంది చూడండి. ఆరాధనా 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 ఆరాధనా. సో అయ్యే తీసుకెళ్ళి మనం పై ఆక్టేవ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో పై ఆక్టేవ్లో పెట్టా. ఆరాధనా 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 ఆరాధనా. నేను చెప్పాను కదా, గుర్తుందా మీకు? కార్డ్ తెలియకపోయినా సరే కార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తానని. సో చూడండి, ఈ కార్డ్ నేమ్ ఏంటో కూడా మనకు తెలీదు, కానీ మనం 135 అంటూ పెట్టేసాం. అవలేంది 125 కింద మార్చుకున్నాం అంతే. సో ఇప్పుడు ఇంకా చేంజెస్ అయితే చేద్దాం. రూట్ నోట్స్ ఎలా చేసిన తర్వాత ఇన్వర్షన్స్ కింద చేంజ్ చేద్దాం. సో ఇన్వర్షన్స్ అంటే పెద్ద ఏం కాదు, ఈ నోట్స్ అన్నదే అప్ అండ్ డౌన్ చేసుకోవడం అంట. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎఫ్ అన్నదే ఎక్కడ ఉన్నా సరే మనకు అదే కార్డ్ ప్లే అవుతుంది, కాకపోతే ఇంకొంచెం సో ఇంకా మనకి డిఫరెంట్గా వినబడతాయి. వినండి. ఆరాధనా 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 ఆరాధనా. సో లాస్ట్ కార్డ్ మరీ పిచ్ డౌన్లో అనిపిస్తుంది, అది వచ్చేస్తుంది. సో ది ఎఫ్ అయితే రిమూవ్ చేసి ఏ షార్ప్ యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు వినండి. ఆరాధనా 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 ఆరాధనా. ఇప్పుడైతే మనం జస్ట్ ఈ హైలైట్లు పెట్టుకుని అయితే రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి మనకి ఎట్లా ఉందో. సో వినండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అందుకో నా స్తుతి గీతం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, అందుకో నా స్తుతి గీతం. సో చూసారు కదా అసలు ఎంత సింపుల్ గా అయితే మనం చేసాము. కార్డ్స్ అయితే అసలు అదే కార్డ్ కూడా తెలియకుండా మనం బిల్డ్ చేసాం అనమాట. మీకోసం ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేశాను అన్నాను కదా, అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో గైస్ చూడండి, సాంగ్ వచ్చేసి 90 BPM సి మైనర్ అనమాట. ముందుగా మీరు ఈ సాంగ్ అయితే వినండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవాకే స్తుతి కలుగునుగాక. ఆరాధన. సో ఈ సాంగ్ ఉందా, ఈ సాంగ్ నాకు టెంపో తెలుసు, టెంపో 90 ఉంది, సి మైనర్ అని తెలుసు అనమాట. నేను మీకు ఇచ్చిన ప్యాక్లో నుంచే వేసి చూపిస్తా చూడండి. సో మీకు ప్యాక్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంటుంది. ఈ ప్యాక్లో చూడండి మనకి మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అని ఉంటుంది. ఇది సి మైనర్లో ఉంది కాబట్టి నేను సి మైనర్ కార్డ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ ఆల్ కీస్ అనమాట. సో ప్రతి కీలో ఉంటుంది. సో ఇక్కడ సి మైనర్ అయితే సెలెక్ట్ చేసుకొని 6 వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో సాంగ్కి 6 వేరియేషన్స్లో మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నేనైతే మొదటిది చెక్ చేస్తున్నాను. సూర్యోదయము మొదలుకొని సూర్య. సో చూసారు కదా, సి మైనర్లో ఉన్నా కానీ ఫస్ట్ అయితే అసలు మ్యాచ్ అవ్వలేదు అనమాట. ఓకే, మనం రెండోది చెక్ చేద్దాం. సూర్యోదయము మొదలుకొని. సో రెండో వేరియేషన్ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. మూడో చెక్ చేద్దాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు. సో చూసారు కదా మీరే, ఒకటోది మ్యాచ్ అవ్వలేదు, రెండోది మ్యాచ్ అవ్వలేదు, మూడోది పర్ఫెక్ట్ సింక్ అయింది అనమాట. మూడోది మ్యాచ్ అయింది. సో మీరు వన్స్ స్కేల్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ నోట్స్ పెట్టి మళ్ళీ అందులో నుంచి రూట్ నోట్స్ ఇందాక చేసాం కదా, ఆ ప్రాసెస్ చేసే టైం అయితే సేవ్ అవుతుంది మీకు. సో చూసారు కదా, కార్డ్స్ అన్నది ఆటోమేటిక్ గా సెట్ అయిపోయాయి అనమాట. ఫోర్త్ వేరియేషన్ కూడా చూద్దాం. సో ఫోర్త్ వేరియేషన్ మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు.
సో ఫోర్త్ వేరియేషన్ కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు ఫిఫ్త్ వేరియేషన్ చూద్దాం. ఒకే స్కేల్లో మనం ఇన్ని వేరియేషన్స్ ఇచ్చామన్నమాట. సో ఇది చెక్ చేద్దాం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవాకే స్తుతి కలుగును గాక. సో ఐదోది అయితే ఇంకా బాగా మ్యాచ్ అయింది. సో మనకి చూడండి, ఒకటోది మ్యాచ్ అవ్వలేదు, రెండోది మ్యాచ్ అవ్వలేదు, 2 మ్యాచ్ అవ్వలేదు, 3 మ్యాచ్ అయింది, 4 మ్యాచ్ అయింది, 5 మ్యాచ్ అయింది అనమాట. సో 6ది కూడా ఉంది, చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో చూసారా, మనం 6 వేరియేషన్స్ ఇచ్చాం. సో 6 వేరియేషన్లో మనకు ఒక 3 వేరియేషన్స్ అయితే మ్యాచ్ అయ్యాయి మన సాంగ్కి. సో ఈ విధంగా మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో చాలా వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి చెక్ చేసుకోవడమే. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో 120 BPM G sharp మేజర్ అయితే స్కేల్. దినేశుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు. కార్డ్స్ అనేది మనకు తెలీదు, స్కేల్ అయితే తెలుసు. సో మళ్ళీ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం అనమాట. G sharp మేజర్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మేజర్ కార్డ్ ప్రోగ్రెషన్స్ అని ఉంటుంది. సో ఇందులో చూడండి అన్ని కీస్ ఉంటాయి. మళ్ళీ G sharp అయితే తీసుకొని జస్ట్ మళ్ళీ 1 by 1 చెక్ చేసుకుంటూ వచ్చేయడమే. సో G sharp ఫస్ట్ వేరియేషన్ చూస్తున్నాను. దినేశుడు నేడు సో మ్యాచ్ అయింది, కానీ మేబీ ఇంకా మంచిగా మ్యాచ్ అయ్యేది ఉండొచ్చేమో చూస్తున్నాను. ఓకే, దినేశుడు నేడు మనకు సో 2 అసలు మ్యాచ్ అవ్వలే. సో 3 చెక్ చేద్దాం. పుణ్య మార్గము చూపను, సో 4 చెక్ చేద్దాం. దినేశుడు నేడు మన 4 మ్యాచ్ అవ్వలే. దినేశుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, సో 5 మ్యాచ్ అవ్వలే. 6 చెక్ చేద్దాం. దినేశుడు నేడు సో ఓకే, 7ది కూడా చెక్ చేద్దాం. దినేశుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు, ప్రాయశ్చిత్తుడు యేసుడు. సో చూడండి, 7ది అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో వినండి. దినేశుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు, ప్రాయశ్చిత్తుడు యేసుడు. సో చూసారు కదా, ఎలా అన్ని వేరియేషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇట్లా చూడండి, ఇక్కడ మనకి 8 వేరియేషన్స్ ఉన్నాయి మేజర్ స్కేల్స్ లో. సో ఆ 8 వేరియేషన్స్ లో మీకు మీ సాంగ్స్ కి ఏదోటి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఈ ప్యాక్ అన్నది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ప్రతి ఒక్క సాంగ్స్ కి మ్యాచ్ అవుతుందని మనం చెప్పలేమన్నమాట. ఓకేనా, కొన్ని సాంగ్స్ కి మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని సాంగ్స్ కి మ్యాచ్ అవ్వకపోవచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ కి మ్యాచ్ అయిపోతుంది, కాకపోతే కొన్ని సాంగ్స్ కి అయితే మ్యాచ్ అవ్వదు. అలాంటిదప్పుడు మనం ఫస్ట్ టెక్నిక్ అయితే యూజ్ చేసే చేసుకోవాలి. సో ఇలా అయితే మీకు మళ్ళీ నోట్స్ అంతా మీకు సింప్లిఫై వర్క్ చేయడానికి నేను ఇది క్రియేట్ చేశాను అనమాట. ఇందులో మనం ఇంకా వేరియేషన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు చూపిస్తే చూడండి. సో నోట్స్ అనేది మనం ఇలా ఏదన్నా మన మూడుకి తగ్గట్టు కార్డ్ అన్న మ్యాచ్ అయిన తర్వాత ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. ఇన్వర్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫ్లిప్ చేసుకోవచ్చు. అంటే ఈ కార్డ్ ఇక్కడ కాకుండా వెనకాల ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు ఇట్లా. సో కస్టమైజేషన్ అయితే మీరు అంతనే చేసుకోవచ్చు అనమాట. వీటితో కాకుండానే ఇంకా 10 జోనర్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ మేజర్ మైనర్ ఉందా, ఈ పక్కన మామూలు రీడిట్ ఫైల్. సో ఇక్కడ చూడండి, జానర్స్ మీడియా కలెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఆఫర్ బిట్, డిజిటల్, ఈడియం, గాస్పల్, లాటిన్, పాప్, R&B ఇట్లా 10 డిఫరెంట్ టైప్స్ జానర్స్ సంబంధించిన మీడియా ప్రోగ్రెషన్స్ అనమాట, కార్డ్స్ ప్రోగ్రెషన్స్. సో జస్ట్ ఇట్లా మీరు ఆఫర్ బీట్కి సంబంధించిన మ్యూజిక్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, కార్డ్ ప్రోగ్రెషన్కి మీరు ఇందులో నుంచి వచ్చి సో ఇట్లా వచ్చింది, ఇలా వేసేస్తే చాలు. ఇప్పుడు పాట ఆపుకుని ఉందాం చూడండి. సో చూసారు కదా, మీకు ప్రతి ఒక్క కీ కార్డ్స్ అందులో వేరియేషన్స్ దొరుకుతాయి. అంటే మేజర్, మైనర్, అందులోనే మనకు ఒక్కో కీకి సంబంధించిన కార్డ్ వేరియేషన్స్ దొరుకుతాయి. అదేవిధంగా 10 జానర్స్, అంటే మనకి ఈడియం కానీ, పాప్ కానీ,
ఆఫర్ బీట్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వీటి యొక్క కార్డ్ ప్రోగ్రెషన్స్ కూడా మీకు దొరుకుతాయి. మీకు ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే టైం సేవ్ అవ్వాలి, కొంచెం ఫాస్ట్గా వర్క్ అవ్వాలనుకుంటే ఆ ప్యాక్ తీసుకోండి. లేదు 149 వద్దనుకుంటే ఫస్ట్ చెప్పిన మెథడ్ ఉంది కదా, అది అల్టిమేట్ మెథడ్ అనమాట. అది యూజ్ చేసి ఏ సాంగ్ అయినా మనం కార్డ్స్ అయితే క్రియేట్ చేయగలం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.